హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. మరి పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ముఖ్యమైన అప్డేట్లండి. జనవరి జీతాలు, అలాగే హెల్త్ కార్డులు మరిన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి 2 ముఖ్యమైన అప్డేట్‌లతో అయితే మీ ముందుకొచ్చాము. మొదటిది జనవరి నెల జీతాలకు సంబంధించి, మరొకటి పెన్షనర్ల హెల్త్ కార్డుల గురించి. ఈ అంశాలనైతే వివరంగా తెలుసుకుందాము. జనవరి నెల జీతాల బిల్లులకు సంబంధించి ముఖ్యమైన అప్డేటు. రెగ్యులర్ పేరోల్ జనవరి 2025 ఉద్యోగుల జనవరి నెల జీతాలకు సంబంధించి బిల్లులు సిద్ధమవుతున్నాయి. కొత్త విధానం అండి. గతంలో జీతాలు బిల్లులు చేసేటప్పుడు అడిషనల్ క్వాలిఫైయింగ్ ఇంక్రిమెంటు, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్లు మరియు ఎర్రర్ లీవ్ వివరాలనైతే అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిబంధనలను తాత్కాలికంగా తొలగించారు. ఎస్ఆర్ స్కాన్ కాపీ అవసరం లేదు. బిల్లులు చేయడానికి ఎస్ఆర్ కాపీని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సాధారణ విధానం. ప్రతి నెల మాదిరిగానే ఉద్యోగుల హాజరును నిర్ధారించుకొని బిల్లులు చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో అప్‌లోడ్ చేయాలి. ఫిబ్రవరి నెల జీతాల బిల్లులు చేసేటప్పుడు అలాగే ఎర్నడ్ లీవ్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మరియు అడిషనల్ ఇంక్రిమెంట్స్ సంబంధించి వివరాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక యూనియన్‌ల విజ్ఞప్తి. ఈ నెలలో హడావిడిగా ఉండటం వలన ఉద్యోగ సంఘాలు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ఈ నిబంధనలను తాత్కాలికంగా సడలించారు. పెన్షనర్ల హెల్త్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం. హెల్త్ కార్డ్ తప్పనిసరి. రిటైర్ అయిన ప్రతి పెన్షనర్ హెల్త్ కార్డ్ తీసుకోవడం తప్పనిసరి అండి. పనిచేసే కాలం. ఉద్యోగిగా ఉన్నప్పుడు తీసుకున్న హెల్త్ కార్డు రిటైర్ అయిన తర్వాత 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది. కుటుంబ పెన్షన్ హెల్త్ కార్డు. సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి హెల్త్ కార్డ్ పనిచేయదు. అటువంటి సందర్భాల్లో ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారు కొత్త హెల్త్ కార్డ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ హెల్త్ కార్డ్. వైఎస్ఆర్ పేరుతో ఉన్న హెల్త్ కార్డులను ఎన్టీఆర్ పేరుతో మార్చుకోవాలి. హెల్త్ కార్డ్‌లో మార్పులు. హెల్త్ కార్డ్‌లో అడ్రస్, ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ మార్చుకోవాలంటే సులభంగా మార్చుకోవచ్చు. పెన్షనర్ల హెల్త్ కార్డులు గమనించవలసిన ముఖ్యమైన విషయాలు. రిటైర్ అయిన ఉద్యోగులకు హెల్త్ కార్డులు చాలా అవసరము. కుటుంబ సభ్యులకు కూడా హెల్త్ కార్డులైతే ఉండాలి. హెల్త్ కార్డ్‌లో వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఈ 2 ముఖ్యమైన అప్డేట్‌లు మీకు ఉపయోగకరంగా ఉంటాయనైతే ఆశిస్తున్నాము. సో, మరిన్ని అప్డేట్‌ల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.